చూపినారా హర్ష సాయి? చూసినాను, ఇప్పుడే చూసినా. నేను ఎలా అనిపిస్తుంది? నాకు అది నమ్మేటట్టు లేదన్న కొంచెం, ఎందుకంటే జానీ మాస్టర్ గురించి మొన్న టాక్ వచ్చినది తేలలే, ఇంకా ఇది కూడా ఇప్పుడు వచ్చింది అది. ఎందుకంటే ఫేమ్ ఇప్పుడిప్పుడే ఎదిగేటోళ్ళ మీద అట్లా వస్తున్నాయేమని నాకు అనిపిస్తుంది. అట్లా కావాలని ఎవరైనా చేస్తున్నారు అనిపించిందా, లేకపోతే నిజంగానే హర్ష సాయి చేసి లేకపోతే కావాలనే చేస్తారు ఇదంతా. ఎందుకంటే వాళ్ళు ఫేమ్లు ఉన్నారు, ఎట్నట్ట తొక్కేయాలని కుట్ర చేస్తారు ఏదో అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ప్రకారం హర్ష సాయి ఎలాంటి చెప్తాను? హర్ష సాయి మంచోడన్న, అందరికి వెళ్ళిపోయాలి, అందరు మంచిగా ఉండాలి, అందరు ఎదిగినట్టు ఉండాలి, ఎవరిని తక్కువ చేయొద్దు, ఎవరిని ఎక్కువ చేయొద్దు అన్నట్టు మీడియం అందరినీ చూస్తాడు. అంటే హర్ష సాయి 2 కోట్లు అడిగి, అంటే అమ్మాయి 2 కోట్లు తీసుకున్నాడంట, అడిగితే నేను న్యూడ్ వీడియోస్ ఉన్నాయి పని బెదిరిస్తున్నాడంట, ఎలా చూస్తున్నారు అంటున్నాడు? అట్లా ఏమనర్లే కానీ వాళ్ళు మరి అమ్మాయిని కొంతమంది ఉంటుంది కానీ హర్ష సాయి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఇంకా వాళ్ళని పెళ్ళి ఎట్లా ఏదేదో లవ్ ఉంటది, ఎట్లయినా ఇలా నీకు తొక్కాలి, ఏదైనా చేయాలి, ఏదేదో టాక్ అది వచ్చిందాక ఏమనలేం కదా మనం. నిజంగానే హర్ష సాయి చేసి ఉంటే మరి అప్పుడు పరిస్థితి ఇంకా చేసి ఉండడని నేను అనుకుంటున్నా, అది తెలియదు ఇక మనకైతే, చేసి ఉండడని అనుకుంటున్నాం మేమైతే. మూవీ ఉంది కదన్నా, దాని మీద కూడా ఉండొచ్చు అన్న, దాని మీద కూడా పడవచ్చు. ఎందుకంటే ఇది తెలియదు, వచ్చిందాక తెలియదు ఇక మనకి, వచ్చిందాక వెయిట్ చేయాలి అసలు నిజమా మదమా. హర్ష సాయి అంటే ఎవరు ఊహించలేదు హర్ష సాయి మీద. అవును, అంటే అమ్మాయి కూడా ధైర్యంగా పోయి చేసింది కదా, ఎలా వేస్తారన్న. ఇప్పుడు ఫేమ్లు ఉండే కదా, ఎదిగితే ఎవరైనా వేస్తారు. ఇప్పుడు నేను ఎదగలే అనుకో, నా మీద వేయరు, ఇంద్రాబాయ్ అని అనుకుంటారు. ఇప్పుడు ఎదిగుండు, ఎదిగిన వాళ్ళనే అన్న తొక్కేది. నిజంగానే 2 కోట్లు తీసుకుంటాడు అమ్మాయి నేనైతే అనుకుంటున్నా, ఆయన చేసేదానికి ఒక ఖర్చు కాదు అది అనుకుంటున్నా, నేను తీసుకోవడానికి నేను అనుకుంటున్నా. ఓకే, ఒకవేళ నిజంగానే చేసి ఉంటే మరి హర్ష సాయికి ఎలాంటి ఇంకా చేయడం అనుకుంటున్నా, ఇంకా చేస్తే ఇంకా అది దేవునికి తెలవాలి, మనం చేయడం అనుకుంటున్నాం. న్యూస్ బాగా అనిపిస్తున్నాయి కదా, జానీ మాస్టర్ కేసు, హర్ష సాయి కేసు, ఎలా అనిపిస్తుంది కేసు చూస్తే? అదే జానీ మాస్టర్ కూడా మంచిగా ఎదిగిండన్న, మంచి డాన్స్ మాస్టర్. ఇప్పుడు ఎట్లా అంటే ఆయనకు అప్పటి నుంచి ఉందన్న మా అసిస్టెంట్ గా, అప్పటి నుంచి చేయొచ్చు కదా అంటే, ఈ మధ్యలో ఎందుకు చేసింది, మధ్యలో ఏమైంది, ఇప్పుడు ఎదిగిండన్న దేనికి అని. అంటే హర్ష సాయి గారి వైపు నుండి ఏంటంటే అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తుంది, డబ్బులు అడగడం వల్లనే నేను అంటే దూరమైన అని అంటున్నారు, మరి దానికి ఏమంటారు? హర్ష సాయి గురించి ఏం చెప్పలేమన్నా, మనం చూస్తున్నాం కాబట్టి మనం ఏమంటాం, మనకు కనబడదు. ఇది ఒకటి వచ్చింది మొన్న కూడా ఏదో న్యూస్ వచ్చింది కదా కొత్తగా, అదొకటి బెట్టింగ్ దానికి చేస్తున్నాడని ఒప్పుకున్నాడు కానీ మరీ హెవీ కాదు అన్న. ఇప్పుడు హీరోలు కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, అది అట్లా చేసిండు కానీ మరీ ఎంత వేయలే కదా. మీ అభిప్రాయం ఏంటి? అదైతే నేను ఫేక్ అనుకుంటాను. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మీద ఎవరైనా, అంటే ఇప్పుడు ఉంటారు చాలామంది మంచి చేస్తున్న కొద్ది ఎవరైనా ఎలా వస్తుంది, ఎక్కడివి ఏంటి అని చాలామంది ఆరా తీస్తుంటారు. నేనైతే ఫేక్ అనుకుంటాను. కానీ అమ్మాయి నా దగ్గర నుంచి 2 లక్షల రూపాయల వరకు లంచమని కాదు, దౌరీ కట్నం కింద తీసుకున్నాడు, అలాగే పడుకొని వదిలేస్తాడు, అదైతే ఫేక్ అనుకోవచ్చు. గతంలో జానీ మాస్టర్ కూడా ఇలాగే చేశారు, అందరూ ఫేక్ అనుకున్నారు, కానీ నిజం ఒప్పుకున్నాడు కదా. హర్ష సాయి కూడా నిజం ఒప్పుకునే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి అయితే అమ్మాయితో ఎప్పుడు అలా రాంగ్ బిహేవ్ చేయలేదు కాబట్టి నేనైతే ఫేక్ అనుకుంటాను. అలాగే హర్ష సాయి వాళ్ళ తండ్రి మీద కూడా కంప్లైంట్ ఇచ్చాడు, ఆయన కూడా నన్ను ఇలా వేధించాడు అని అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఎంతవరకు నిజం అనుకోవచ్చు వాళ్ళ తండ్రి? చెప్పలేము, అంటే కొన్ని సిచ్యువేషన్స్ బట్టి, కానీ ఎప్పుడు తను అలాంటి బిహేవ్ చేసే మనసు అయితే కాదు, ప్రాబ్లమ్స్ బట్టి. సరే, ఇప్పుడు హర్ష సాయి కానీ జానీ మాస్టర్ కానీ ఇట్లా పేరున్న వాళ్ళని టార్గెట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అంటే, కొంతమంది పేరున్నల్ని చెడగొట్టాలని చూస్తారు, కొంత అమౌంట్ని బ్లాక్మెయిల్ చేసుకొని అమౌంట్ ఇంత కావాలి అంత కావాలి అని అడుగుతుంటారు కదా, అలా కూడా అడగొచ్చేమో నాకు తెలిసింది. హర్ష సాయి మీరు ఏ తప్పు చేయలేదు అంటున్నారు కదా, ఒకవేళ తప్పు చేశాడని నిరూపిస్తే ఆయనకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? తప్పు చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే, ఎవరైనా అవని. దేవుడంతటి వాడే తప్పు చేసిన తర్వాత కూడా ఇదవుతారు, అలాంటిది మనసులో మనమెంత. మీరైతే హర్ష సాయి తప్పు చేయలేదని నమ్ముతున్నారు? నమ్ముతున్నాను. మీ పేరు? కృప. హర్ష సాయి మీద రీసెంట్ గా కేసు ఫైల్ అయింది కదా, అభిప్రాయం ఏంటి? లేదు, నేనైతే నమ్మట్లేదు, తను గుడ్ పర్సన్, ఆయన చాలా మందికి హెల్ప్ చేస్తారు, అంతే. ఇంకా అంటే హర్ష సాయి మీద అంటే ఒక అమ్మాయి 2 కోట్లు తీసుకున్నాడు మనీ అని చెప్పి అంటుంది,
ఆయనకు అంటే ఆ 2 కోట్ల అవసరం లేదు, చాలా మంది డబ్బులు పంచారని అంటున్నారు కదా. అవును. అంటే తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడని ఫైల్ చేసింది అమ్మాయి. హర్ష సాయి అలా చేస్తాననుకుంటున్నారు లేదు. లేదా? లేదు. సరే, ఒకవేళ హర్ష సాయి చేశాడని నేరం రుజువు అయితే అంటే శిక్ష పడే అవకాశం ఉందనుకోవచ్చు. లేదు. హర్ష సాయి తను అలా చేయడు. ఫస్ట్ ఎందుకు హర్ష సాయి అంటే అంత నమ్మకం? తను చాలా మందికి హెల్ప్ చేస్తాడు అండ్ తనకు అలాంటి అవసరం కూడా లేదు. అంటే ఆ హెల్ప్ చేసిన మనీ బెట్టింగ్ యాప్ ద్వారానే ఎక్కువ మొత్తంలో ఆయన హెల్ప్ కాదు. తను ఇంతవరకు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు రీసెంట్ గా. అంటే తప్పెవరు అనుకుంటారు? అమ్మాయి తప్పు. యా. అంటే హర్ష సాయి 2 కోట్లు డిమాండ్ చేసినట్ట. అమ్మాయి 2 కోట్లు తీసుకొని హర్ష సాయి ఇవ్వట్లేదని అంటే న్యూడ్ వీడియోస్ తీసి బెదిరిస్తున్నాడు అని అంటున్నారు. హర్ష సాయి అలా చేస్తాడా? ఎంతమంది నమ్ముతున్నారో నాకు తెలియదు కానీ నేనైతే నమ్మట్లేదు. ఏమో తన మీద ఉన్న అభిమానం అనుకోవచ్చు. ఒకవేళ హర్ష సాయి తప్పు చేశాడంటే శిక్ష పడాలని కోరుకుంటున్నారా మీరు? లేదు. ఒకవేళ తప్పు చేశాడంటే చేస్తే అలా చేశాడు కాబట్టి నేనైతే నా నోటితో చెప్పలేను తనకి శిక్ష పడాలి అని. ఎందుకంటే అంత అభిమానం అండి. ఓకే. హలో అన్న, మీ పేరు? నా పేరు సాయి. సాయి. హర్ష సాయి మీద కేసు ఫైల్ అయితే రీసెంట్ గా ఒక అమ్మాయి ఫైల్ చేసింది. మీ అభిప్రాయం ఏంటారా? నాతో 2 కోట్లు ఇప్పించుకున్నాడు, పెళ్లి చేసుకుంటాడని మోసం చేశాడు అంటున్నా అమ్మాయి. మంచి పర్సన్ వల్లనే ఇట్లా అవుతుంది. అదే చాలా మంది హెల్ప్ చేస్తాడు, చాలా మందికి డొనేట్ చేస్తాడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనీ ఇచ్చాడు. సో అట్లా మంచి వాళ్ళతోనే కేసు పెట్టిస్తారు చాలా మంది. అంటే ఆ డబ్బంతా గానీ ఆయన ఎలా సంపాదించాడంటే బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ ఇలా అమాయకుల్ని మోసం చేస్తూ డబ్బులని సంపాదించాడు అని ఒక టాక్ కూడా ఉంది బయట. బెట్టింగ్ యాప్స్ అయితే ఎప్పుడా చూడలేదు ప్రమోషన్. లేకపోతే యూట్యూబ్ పైన లైక్ ఇంకా దానిపైన సంపాదించండి ఎవరైనా ఇంకా లీగల్ అది. ఇంకా రీసెంట్ టైమ్స్ లో చాలా మంది అమ్మాయిలు కేసులు పెడతారు. జానీ మాస్టర్ మీద కేసు పెట్టారు, మళ్ళీ సాయి ధరం దగ్గర మీద. ఎలా అనిపిస్తున్నాను? జానీ మాస్టర్ అయితే ప్రూవ్ అయింది. ఇంకా అతను ఒప్పుకుండు, ఇంకా అతను జైలు వేసిరానని. అంటే పబ్లిక్ ఫిగర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఇట్లా బేస్ చేసుకొని కావాలని టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు. అట్లా కూడా అనుకోవచ్చు. చాలా మంది హర్ష సాయి మీద కూడా లైక్ ఉన్నారు, నెగిటివ్ పీపుల్స్ ఉన్నారు. ఇంకా సో చూడాలి మాది ఎక్కడ దాకా వస్తుందో చూడాలి. హర్ష సాయి ఇలాంటి తప్పు చేసింటాడని మీకు అనిపిస్తుందా లేదా? ఇలా చేశాడంటే మీరు నమ్ముతున్నారా? నేనైతే నమ్మట్లేదు బ్రో. హర్ష సాయి 2 కోట్లు డిమాండ్ చేసిండంట, అంటే 2 కోట్లు తీసుకున్నాడంట అమ్మాయివి. ఎలా అనిపిస్తున్నాను? ఏమైనా ప్రూఫ్స్ ఉంటే నమ్మొచ్చు, ప్రూఫ్ లేకపోతే మనం నమ్మలేము. సో అమ్మాయి కూడా బయటకు వచ్చి అంత ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చిందంటే ఎంతో కొంత ఉంటుంది కదా, తప్పు చేశాడు అనుకోవచ్చు కదా. ఎవిడెన్స్ చూపిస్తుందంటే మనం హర్ష సాయి మీద కూడా మనం నింద వేయచ్చు. మనం ఒకవేళ అది నిజమైనంత హర్ష సాయికి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? ఎవరికైనా శిక్ష పడాలి. నా పేరు సాయి కిరణ్. హర్ష సాయి గురించి ట్రెండ్ అవుతుంది కదా మరి ఆయన నిజంగానే ఆ అమ్మాయిని అట్లా చేసుకుంటారా? హర్ష సాయి గురించి అంటే ఇదివరకు అందరికి సాయం చేసాడు, మంచిగా ఉండేవాడు హర్ష సాయి. కానీ ఇలా చేసిందంటే మాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే అది రియల్ ఫేక్ అని మాకు తెలియట్లేదు. అంటే చాలా మంది న్యూస్లో వేస్తున్నారు, ఎన్టీవీ ఈటీవీ అన్నిట్లో హర్ష సాయి చంపుతున్నారు ఎందుకో. కానీ అలా చేస్తుండడని నేను అనుకుంటున్నాను. అంటే అమ్మాయి దగ్గర 2 కోట్లు అప్పు ఉన్నాడు, 2 కోట్లు తీసుకున్నాడు అన్న. ఆయనే యూట్యూబ్ నుంచి ఫేస్బుక్ నుంచి డబ్బులు సంపాదించాడు. ఆమె దగ్గర ఎట్లా 2 కోట్లు తీసుకుంటాడు అన్న? ఆయనే డబ్బు పంచి పేదలకి ఇచ్చాడు, పెట్రోల్ బంకులు పెట్టాడు, అన్నీ చూసాడు. కొన్ని ఏరియాలలో అందరికీ కొన్ని లక్షల్లాగా ఇచ్చిన హర్ష సాయి అలా తప్పెంది చేస్తాడు. అంటే అమ్మాయికి కొన్ని వీడియోస్ కూడా చూసి బెదిరిస్తున్నాడు అంట. అంటే నువ్వు బయటికి వెళ్ళి చెప్తా అంటే ఈ వీడియోస్ ని పెట్టి నీ లైఫ్ స్పాయిల్ చేస్తా అని అంటున్నాడు. అమ్మాయి చెప్తుందన్న. అమ్మాయి చెప్తుందా? ఆ వీడియో చూపిమని చెప్పండి, చూపించిన తర్వాత నమ్ముదాం. ఎందుకంటే ఆమె చెప్పకుండా అంటే వీడియోస్ అంటే ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడు కదా, ఆ వీడియోలు చూపిస్తా బెదిరిస్తా అంటాడు కదా, ఆ వీడియోలు చూపిస్తే తెలిసింది కదా ఏదన్నా. హర్ష సాయి ఆ డబ్బులు కూడా సంపాదించి బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించాడు అని చెప్పి కూడా ఆయన మీద బ్యాడ్ నేమ్ వచ్చింది. ఎలా చూస్తున్నారు అన్న? అంటే బెట్టింగ్ యాప్ ద్వారా అందరు చాలా మంది సంపాదిస్తున్నారు అన్న. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ద్వారా ఇన్స్టాలో ట్రెండ్ అయ్యేదే బెట్టింగ్ యాప్ ద్వారా. ఫేక్ మనీతో అందరూ కార్లు కొంటున్నారు, అందరు అన్ని సంపాదించుకుంటున్నారు. వాళ్ళని చూసి నా ఇన్స్టా ఫాలో అవ్వండి, నా టెలిగ్రామ్ ఫాలో అవ్వండి అని చెప్పేసి అందరు చాలా మంది అట్లనే జనాలందరినీ మోసం చేసి ఇట్లనే చాలా మంది నాకు ఎందుకు రావట్లేదు డబ్బులు, బెట్టింగ్ యాప్ నేను కూడా పెట్టాలని చెప్పేసి అనుకున్నారు. నేను కూడా హర్ష సాయి లాగా హైప్ అవ్వాలి అందరికీ. నేను కూడా హర్ష సాయి ఎలా ఫేమస్ అని నేను కూడా అలా ఫేమస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అందరూ అనుకుంటారు. అలే హర్ష సాయి అలా చేస్తే
మాకు కూడా బాధ అనిపిస్తుంది. అలా చేసి ఉండొచ్చు అంటే అలా చేసి ఉన్నాడో లేడో మనకు తెలియదు కదన్నా. ఇప్పుడు అలా చేసుంటే సరే 6 ఇవ్వండి, అలా చేయకుండా ఆయన మీద బ్యాడ్ చూపించడం అది చాలా తప్పు కదా. అంటే హర్షసాయి పేరుని పోగొడుతున్నారా? అంటే హర్షసాయి పేరుని, ఆయన మంచి పేరుని అంటే కావాలని రాజకీయాలు ఉపయోగించి చెడ్డ పేరు వచ్చినట్టు చేస్తున్నారంటే అంటే రాజకీయాలు ఉపయోగించంటే రాజకీయాలు అంటే ఆయన బయటకి ఏమో పొలిటికల్ ఏమి చేయట్లే కదన్నా. అందుకే ఏదో ఎవరో ఒకరు ఫ్రేమ్ అవుతున్నాడు, ఎవరో ఒకరు తొక్కేద్దాం అని చెప్పేసి ఎక్సర్సైజ్ మీద కుట్ర చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మొన్ననేమో జానీ మాస్టర్, ఇవాళేమో హర్షసాయి. ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు అన్న ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే అట్లా చేస్తున్నారు, మేము చేయలేని రూల్ ఉందా? మేము కూడా చేయొచ్చు అనుకో. ఇప్పుడు మాకే బాధ వేస్తుంది, సినిమా సెలబ్రిటీలు అలా చేస్తుంటే చూసే వాళ్ళకి మాకు బాధ అనిపిదా? చాలా మంది చంపారు, ఇలా చేశారు కదా, అందుకే వీళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నాడు, జానీ మాస్టర్ అలా చేశారు కదా. ఎందుకంటే జానీ మాస్టర్ జైలుకి వెళ్ళారు, 14 రోజులు రిమాండ్ పెట్టారు, ఆడున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ రియల్ అని తేలిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలా చేసిండు అంటే ఫేక్ గా చూపిస్తున్నాడు మొత్తం జానీ మాస్టర్ మీద. ఇప్పుడు అమ్మాయిని అలా చికా చేశాడా లేదా అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాడు సిబిఐ ఎంక్వైరీ. అయితే మరి హర్షసాయి మూవీ ఒకటి ఉంది కదా, ఉంది. మూవీ మీద దెబ్బ పడే ఛాన్స్ ఉందంటారా? ఆ మూవీ మీద పక్క దెబ్బ అయితే పడదన్నా. అంటే దెబ్బ పడిద్దంటే ఇక చెప్పలేము, మూవీ ఆ టైంలో దెబ్బ అయితే పడదు. కానీ అది చాలా తప్పు. హర్షసాయి అలా చేసి ఉండొచ్చు కూడదని నేను అనుకుంటున్నా. ఒకవేళ చేస్తే మరి శిక్ష తప్పదా? పక్క ఇవ్వాలి. అది చేసుంటే పక్క 6 ఇవ్వండి, చేయకపోతే వదిలేసండి. ఎందుకు అలా వాళ్ళ పేరుని నాశనం చేయకండి. ఎందుకంటే ఒక లెవెల్లో ఉన్నాడు, ఆయన మీద చాలా మంది పూర్ ఫ్యామిలీలు కూడా అక్షసాయి అంటే చాలా మందికి హోప్స్ ఉన్నాయి. అక్షసాయి చాలా మంచోడు, మంచిగా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి. మేమా చేయడం అనుకున్నాను. అంత మంచి మనిషి అలా చేస్తున్నారు, మాకు అది ఫేమ్ గా చూపిస్తున్నారు. బ్యాడ్ చేద్దామని చేసి